నువ్వు మాట్లాడ దేవుడు నాయన. లోకము సమస్తము నీ వైపు తిరగాలని ఉన్నది, కానీ లోకం వైపు తిరుగుతూ ఉన్నది. నాయన దయచేసి నీ బిడ్డలన్నా కనీసం మార్చుము. నా ప్రభువా, నా యేసుక్రీస్తు ప్రభువా, నీ బిడ్డలను ఆశీర్వదించుము. యేసయ్యా నా తండ్రి, నా ప్రభువా, ప్రతిరోజు ప్రతి ఉదయం నీ సన్నిధికి వస్తున్నాము. నీవు మాట్లాడుము, మాతో మాట్లాడుము మా ప్రభువా. నాయనా నీకు వందనాలు, నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, మేమెందుకు ఈ లోకములో జీవిస్తున్నాము నీవు సమస్తమో తెలుసు. యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుము, జీవించి కాపాడుము నా ప్రభువా. ఈ లోకములో చాలా భయంకరమైన దినములు వస్తున్నవి. నువ్వు కాపాడువాడు, నువ్వు త్వరలో రానన్నావు. అవును, అన్నీ చూసే మాకు పరిశీలన చేసుకుంటే నీవు త్వరగా వచ్చుచున్నావు. అవును నా తండ్రి, ఇంకా నా ప్రభువా, నీ రాజ్యముతో కూడా నువ్వు రానన్నావు. మేము నీతోటి వస్తున్నాము. అవును, కాపాడుతున్నావు. అవును ప్రభువా, మనందరినీ ఆశీర్వదించి ఫలభరితమైన జీవితాన్ని కలుగజేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యమైన నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా. నా వాయిస్ సరిపోతుందా? ఒక్కసారి పైనుంచి చదవమ్మా. చదవాలి. ఎవరో చదవాలి. నీతి సువార్త. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములు నీతిమంతులు. ఏమి నీతివంతులు? తండ్రి, కుమారుడు, నీతి సువార్త. నలుగురు ఎలాంటి వారు? నీతివంతులు చెప్పాలి. నెక్స్ట్, దేవుడు రక్షకుడు, కుమారుడు రక్షకుడు, పరిశుద్ధాత్మ కూడా రక్షకుడు. దేవుని రాజ్య సువార్త. యెహోవా రాజ్యం చేస్తున్నాడు. కుమారుడు రాజ్యం తండ్రికి అప్పగించి ఉన్నాడు. మనలో నివాసం చేస్తున్నారు. మనలో నివాసం చేస్తున్నాడు. తండ్రి కృప గలవాడు, కనికరం కలిగిన వాడు, కుమారుడు కృప కలిగిన వాడు, మూలముగా ఆత్మ. మనము ఇప్పుడు వరకు కూడా మనము కృప, యేసు ప్రభు యొక్క కృప మీకు, మీ ఆత్మకు తోడై ఉండను. ఆమేన్. మీరంతా బాగున్నారా? దేవుని కృపలో బాగున్నాం. అయితే మీ అందరికి దేవుని ఆత్మ మీకు ఎల్లబెల్లలా కలిగి ఉండు.
గలతీలు మొట్టమొదట గలతీ 6వ అధ్యాయము 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో గలతీయులకు 6:16 వచనం. 16 ఇందాక 6 అన్నారు. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగును కాక. ఆమేన్. ఆమేన్. చెప్పండి, దేనికి? ఈ పద్ధతి చొప్పున నడుచు వారికి అందరికీ. ఎవరికి? సమాధానం. దేవుని ఇశ్రాయేలునకు సమాధానం మనకు. కాబట్టి ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికి అంటే ఎవరు? మనకి. దేవుని ఇశ్రాయేలుగా ఉన్న మనకి. అనగా దేవుని ఇశ్రాయేలీలు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు దాకా మనము అన్య జనాంగం, ఇశ్రాయేలు వారు మాత్రమే ఇశ్రాయేలు జనాంగము అని తలంచుకుంటున్నాము. అవునా కదా? అందరూ వాళ్ళే ఇశ్రాయేలీలు. కాబట్టి ఇశ్రాయేలీలు కనుక ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలీలే, వాళ్ళే కాదు. ఇప్పుడు మనము కూడా దేవుని పద్ధతి చొప్పున, ఈ పద్ధతి చొప్పున అలాంటి నడుచుకుంటే మనము ఏం జరుగుద్ది? మనకు కూడా కలుగుతుంది. దేవుని ఇశ్రాయేలుకు సమాధానము ఒకటి. ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. దేవుని ఇశ్రాయేలు మనము ఇశ్రాయేలు ఏమి కలుగును? సమాధానమును కృపయు కలుగుతుంది. రెండు గుర్తు పెట్టుకోండి. సమాధానము, కృప. ఆమేన్. ఇప్పుడు నేను మరలా ఇంకొక విషయం చెప్తున్నాను. 2వ కొరింథీ 13:14. 13వ అధ్యాయం 14వ వచనం. 13:14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైయుండును గాక. ఆమేన్. ఇప్పుడు అడిషనల్ గా ఏమన్నా కనిపించాడా? కలపలేదు. నేను అందుకనే ఆగండి, ప్లీజ్ ఒక్క మాట ఆగండి. ఏంటంటే నేను గుర్తు పెట్టుకోండి అని చెప్పానా? ఇప్పుడు ఈ వాక్యం చదివారు. ఏమని చదివారు? నన్ను చదవనండి, నాకు కాస్త మాటలు వచ్చినాయి అనుకుంటానమ్మా, దయచేసి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, రైట్, ఓకే, దేవుని ప్రేమ, రైట్, ఇంకొకటి వచ్చింది, ప్రేమ, పరిశుద్ధాత్మ, దేవుని ప్రేమ, అందరికి అని చెప్పాడు. ఇప్పుడు తేడా ఉందా? ఒకటి అక్కడ ఏం చెప్పాడు? దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృప కలుగునుగాక.
సమాధానము, కృప. కృప. రెండు కృప. రెండేనా? రెండే. రెండే మాత్రమే చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి దేవుని ప్రేమ కృపయు డాష్ డాష్ ఏంది? పరిశుద్ధాత్మ సహవాసం. పరిశుద్ధాత్మ సహవాసం. పరిశుద్ధాత్మ సహవాసం. సహవాసమును మీకందరకును తోడై అందరికి. కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ఈ రెండిటికి ఉందా తేడా? చాలా తేడా. ఆమేన్. హల్లెలూయా. 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 సమాధానం అన్నాడు. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సహవాసం. పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉండును. ఆమేన్. 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 అందుకని చదవాలి. దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా చదవవలసిన బాధ్యత మీకున్నది. చాలా బాధ కలుగుతుంది నాకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గలతీలు 6:18 ప్రకారము, సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప కృప మీ మీ ఆత్మతో ఆత్మతో ఉండును ఉండునుగాక. గాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. 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 ఆ ఎలాంటి వారికి? ఈ పద్ధతి ప్రకారము నడుచుకొని వారికి. ఆమేన్. ఆమేన్. ఆ దేవుని ఇశ్రాయేలులకు సమాధానము కృపయు కలుగును. కలుగునుగాక. అట్లానే ఆమేన్. యేసుక్రీస్తు కృప. రెండు దేవుని ప్రేమయు. దేవుని ప్రేమయు. తర్వాత పరిశుద్ధాత్మ కృప సహవాసం. మామూలుగా దానికి కృప ఉంది, సహవాసము ఉంది, కానీ ప్రేమ దేవుని పరిశుద్ధాత్మ. కృప. పరిశుద్ధాత్మ ప్రేమ సహవాసం. రెండు ఎక్స్ట్రా రెండు వచ్చింది. ఈ పద్ధతి ప్రకారము నడుచుకొని వారందరికీ, అంటే దేవుని ఇశ్రాయేలుకు సమాధానము, కృప. ఇక్కడేమో దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికి కలుగునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 అట్లాగునే ఇక గలతీ 2వ అధ్యాయము 3వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక అదేనా బ్రదర్? గలతీ 2వ అధ్యాయం 2:9. 9. 2:9. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు, ఇదేనా బ్రదర్? అదే స్తంభాలుగా ఎంచబడిన సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకును అపోస్తులుడకుటకు నాకును సామర్థ్యము కలగజేసినని మీరు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి, సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారొకటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఆమేన్. ఆమేన్. మేము కూడా ఇప్పుడు మామూలుగా అయితే యాకోబు, కేఫా, యోహాను వీళ్ళెవరు? అపోస్తులు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు స్తంభాల్లాగా ఉన్నారు. వాళ్ళు స్తంభము, అలాంటి స్తంభము వాళ్ళు కలిగి ఉన్నారు. ఆమేన్. అయితే పౌలు భక్తులు కూడా ఏం చేశాడు?
పౌలు నేను భక్తుడు అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలని చెప్పారు. చెప్పి తాము పాలివారమనుటకు సూచనగా. నాకును బర్నబాకును ఆమేన్, హల్లెలూయా. చేపించింది. కాబట్టి వీళ్ళు ఇలా బర్నబాను పౌలును పౌలును ఇద్దరును ఆ విధంగా ఉపయోగం అన్ని జనులకు పొందారు. అపోస్తులుగా ఆమేన్. ఉండటానికి నిర్ణయించారు. ఆ స్తంభాలుగా ఎంచబడిన స్తంభము స్తంభం వాళ్ళంతా కూడా దేవుని సన్నిధిలో స్తంభాలుగా ఎంచబడ్డారు. ఎన్ని స్తంభాలమ్మా? ముగ్గురు ఉన్నారు. మూడు మూడే. స్తంభాలను ఆ యాకోబు కేఫా నూతన యోహాను. యెరూషలేములో ఎన్ని స్తంభాలమ్మా? 12 ఆమేన్. 12 స్తంభాలు ఉన్నాయి. గుమ్మాలు. ఆమేన్. ఆమేన్. అవన్నీ ఎవరు? అపోస్తులు, యాకోబు, శిష్యులు. కేఫా, యోహాను, పౌలు ఇశ్రాయేలు పౌలు కాదు, గోత్రాలు. పౌలు కాదు. గోత్రాలు. శిష్యులు. ఆ వాళ్ళు స్తంభాలు. ఆ సంగతి మనము తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము ఇక్కడ ఆయన వాళ్ళంతా కూడా స్తంభాలుగా ఉన్నారు. అయితే నేనున్నాను, మేము అన్యజనులను మేము తాము సున్నతి పొందిన వారిని ఏ అపోస్తులుగా ఉండాలని తమతో పారి వారమగుటకును సూచనగా నాకును బర్నబాకు కుడి చేతిని ఇచ్చిరి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మీరు మేము ఒకటేనా? యాక్చువల్గా కాదు. ఎందుకు? వాళ్ళు స్తంభములు వాళ్ళు. అయినా కూడా పౌలు గారిని అసలు దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అవును కదా? గలతి 2:21. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. చదువు. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా. ఎంత మాట, గొప్ప మాటమ్మా కదా. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా. అవునా కదా? అంటే చచ్చిపోయినది ధర్మశాస్త్రం వల్ల కాదు. ఆయన చచ్చిపోయింది ధర్మశాస్త్రం వల్ల కాదు. కాబట్టి నేను దేవుని కృపను నిరర్ధకముగా చెయ్యను. దేవుని ఇది ఏమవుతుంది? నేను దేవుని కృప అంటే నిరర్ధకము చేయను. అంటే నీతి దేవుని ధర్మ శాస్త్రము వలన, నీతి ధర్మశాస్త్రం వలన చచ్చిపోలేదు. ఆయన చనిపోలేదు కనుక దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన చనిపోయాడు. ఆమేన్. అర్థమైందా మీకు? దేవుని కృప ఆయన పొందాడు. దేవుని కృప క్రీస్తు చనిపోయాడు. కానీ నీతి ధర్మశాస్త్రము వలన అయిన పక్షమందు
క్రీస్తు చనిపోయి చేయుటకు క్రీస్తు ప్రయోజనమయ్యను. ఆమేన్. ఆమేన్. అంటే కేవలం కృప దేవుని మనం కృప. నీతిమంతులుగా మార్చడానికి క్రీస్తు చనిపోయాడు. అది ఆమేన్. కృప. అది కృప. కాబట్టి నేను కృపను నిరాత్మ దేవుని కృపకు క్రీస్తు చనిపోయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 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 హల్లెలూయా. టైం అయిపోయింది. చదవండి. మహోన్నతుడైన మా ప్రియ ప్రభు, మీ పాదములకు వందనాలయ్యా. మీ అపారమైన కృపకు కనికరానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు నాయనా. అన్యజనంగమైన మాకు ప్రభు దేవుని ఇశ్రాయేలుగా ఏర్పరచుకుని సున్నతి ప్రభు హృదయంలో తండ్రి మేము సున్నతి పొందడం ద్వారా మమ్మల్ని దేవుని ఇశ్రాయేలుగా ఏర్పరిచి ఆ కృపను సమాధానమును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. అర్హత యోగ్యత లేని మాకు సమాధానమును కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయనా. అంతేకాదు కానీ క్రీస్తు యొక్క కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సావాసము మా అందరికీ తోడుగా ఉంచి అయ్యా నీ ప్రేమను, నీ సాహవాసాన్ని, నీ సమాధానమును, నీ కృపను మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రాలు నైనా. మీ కృప మా ఆత్మకు తోడై ఉండునుగా. కానీ అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వదించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన అపోస్తులైన పౌలును తండ్రి నైనా అయ్యా స్తంభాలుగా ఉన్న కేఫా, యాకోబు, యోహాన్లు కలిసిన తండ్రి అన్యజనులకు తండ్రి నేను అపోస్తులుగా ఉండుటకునైనా దేవుడు పౌలుకున్నటువంటి కృపను గ్రహించి వారు అతన్ని ప్రభు వారు కూడా తండ్రి వీరిని అపోస్తులుగా పౌలుగా నిర్ణయించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పౌలు రాసినటువంటి పరిశుద్ధ పత్రికల ద్వారా అనేక మందిని ప్రభు నీ కృపను గ్రహించగలుగుతున్నామయ్యా. అంటే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. అలాగే నా తండ్రి ధర్మశాస్త్రం వల్ల ఏ మనిషికి నీతి రాదని కేవలము ఆయన తన కృప చొప్పున తను సిలువలో మరణించడం ద్వారా మాకు కృప కలిగింది. ఆయన కృప ద్వారా మరణించి మాకు నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వలన నువ్వు మరణించలేదు, కానీ కేవలము నీ కృప కొరకు నీ కృపనివ్వడానికి ఉచితమైన నీ కృపను మాకిచ్చి మమ్మల్ని రక్షించి నీతిమంతులుగా చేయడానికి నువ్వు మరణించావని సత్యాన్ని మరొకసారి గ్రహించుకుని మిమ్మల్ని స్తుతిస్తూ దేవా మీకే మహిమ ఘనత ప్రభావ నిరంతరము మీ ఆత్మ మీ సన్నిధి మాతో సావాసం ఉంటుంది. మీ సన్నిధి అలాగే నిరంతరము మీ సమాధానము మీ కృప పరిశుద్ధాత్మేంద్రుల సావాసం మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలునైనా. మా ఆత్మకు మీకు తోడై ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వాక్యం ఇచ్చిన దాసుని ప్రత్యేకంగా మీరు అభిషేకించి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకుంటున్నందుకు స్తోత్రాలు. ఇంకను బలపరచండి, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేయండి. మరొక దాసులు నీ వాక్యాన్ని ప్రకటించిన ఇంటుండగా మీరే ప్రభావ మీ స్వరమును అతని ద్వారా వినిపించమని ప్రార్థిస్తున్నాను. మీరు సులోచాటని మరుగు చేసి మీరే మాతో మాట్లాడమని ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి ప్రార్థన చేసుకుని అయ్యా మేము కూడా తండ్రి నిత్యము నీ కృపలో పాలు పొందుతూ నీ యందు నీ సహవాసంలో నీ పరిశుద్ధాత్మతో నింపబడుతూ నడిచే భాగ్యం అందరికీ దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కృపలను తలంచుచు